1982లో నందమూరి తారక రామారావు సినీ ఫీల్డ్ నుంచి వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఈనాడు పత్రిక 83 ఎన్నికలకు దగ్గరలో రామోజీరావు గారు మొదటి పేజీలో ఒక ఎడిటోరియల్ రాశారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని ఆట వస్తువులుగా మార్చేసే ఢిల్లీ పెద్దల ముందు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఉండాలంటే ఎన్టీ రామారావు పార్టీని గెలిపించాలి, ఇది ఆంధ్ర ప్రజానీకానికి అవసరం అనే కోణంలో ఒక ఎడిటోరియల్ రాశారు. ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నేను లెక్కల్లో వెరీ పూర్, 83 తర్వాత 2024 తెల్లవారితే పోలింగ్ కనుక మళ్ళీ అదే ఈనాడులో అదే రామోజీరావు గారు మళ్ళీ ఒక ఎడిటోరియల్ రాశారు. రాక్షస పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాల్సిన ఆవశ్యకత ఉంది, మొత్తం సర్వనాశనం అయిపోయిందన్న కోణంలో ఈనాడు మొదటి పేజీలో ఆయనే ఎడిటోరియల్ రాశారు. రామోజీరావు గారు సహజంగా చాలా తక్కువ ఎడిటోరియల్ రాస్తారు. వాళ్ళకి ఎడిటోరియల్ బోర్డు వేరేగా ఉంటుంది. రామోజీరావు గారు రాసిన ఎడిటోరియల్లు ఇన్నాళ్ళ ఈనాడు ప్రస్థానంలో వేళ్ల మీద లెక్క పెట్టినన్నే ఉంటాయి. అయితే ఎన్నికల సందర్భంగా ఈ 2 ఎడిటోరియల్లు ఇప్పుడు చర్చకు వచ్చింది. సరే, 83లో రామోజీరావు గారు కోరుకున్నట్టే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అది కూడా అఖండ మెజార్టీతో. ఆ తర్వాత రామారావు గారి పార్టీ ఏమైంది, ఎవరు లాక్కున్నారు, నాదేండ్ల వ్యవహారం, చంద్రబాబు వ్యవహారం, వైస్రాయ్ కాన్స్పిరసీ, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల ముందు రామోజీరావు గారు ఇదే మాటలు చెప్పారు. బాగుంది, మంచిదే. ఓ పత్రికాధిపతిగా ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం నుంచి దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా ఆయన రాయడంలో తప్పులేదు. ఆ పత్రికకి ఆ బలం ఉంది, ఆ స్థాయి ఉంది. కాకపోతే 13వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఈనాడు పత్రికలో ఎస్ కూటమి గెలవబోతుంది అన్న బలమైన సంకేతం ఇచ్చే వార్త ఇప్పటి వరకు రాలేదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పిలుపైతే ఇచ్చాం కానీ ప్రజల్లో స్పందన లేదని అనుకుంటున్నారా? లేదు, ఈనాడుకి గ్రామ స్థాయిలో కూడా రిపోర్టింగ్ నెట్వర్క్ ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని పరిశీలించిన తర్వాత వెనకడుగు వేశారా? ఏ విషయం మనకు తెలియదు. ఇవన్నీ ఊహాగానాలే. కానీ అదే రోజు పోలింగ్ అయిపోయిన వెంటనే ఎప్పట్లాగానే జగన్మోహన్ రెడ్డి గారు మౌత్ పీస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు వచ్చారు. చాలా కాన్ఫిడెంట్గా 2019 కంటే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు 2 ఎక్కువ గెలుస్తున్నాం, నో డౌట్ అని గుట్టిపడిన ఆత్మవిశ్వాసంతో చెప్పేసి వెళ్ళిపోయారు. జనరల్గా ఈ వార్తని సాక్షి పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో ప్రచురించుకుంటుంది. ఈనాడు జ్యోతి అయితే ఇలాంటి వార్తలకి, ఇలాంటి స్పెక్యులేషన్స్కి పెద్దగా ప్రయారిటీ ఇవ్వదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వార్త ఈనాడు ఫ్రంట్ పేజీలో అయితే రాలేదు. కానీ మనం ప్రియారిటీ పేజెస్ అంటాం, ఇది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, జర్నలిజంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏ పేజీకి రీడబిలిటీ ఉంటుంది, ఫేసింగ్ పేజ్ ఏది, నాన్ ఫేసింగ్ పేజ్ ఏది, ఏ కార్నరు ఏ పొజిషన్లో ఏ ఐటెం పెడితే పాఠకుడి దృష్టి నేరుగా ఆ వార్త మీద పడుతుంది అన్న ఒక లేఅవుట్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది. అది సీనియర్ జర్నలిస్టులు పేజీలు పెట్టే వాళ్ళకి, డెస్క్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. సరిగ్గా అటువంటి ప్లేస్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందు రోజు ఇచ్చిన ప్రెస్ మీట్ ఈనాడు ప్రచురించింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం, కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వడం ఆయనకు అవసరం.
కానీ ఈనాడు దానికి అంత ప్రియారిటీ ఇచ్చి ప్రచురించింది అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అన్న అపనమ్మకం ఈనాడులో ఉన్నట్టే నేను భావిస్తున్నాను. 2, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పోలింగ్ అయిపోయిన తర్వాత లండన్ బయలుదేరే ముందు ఐపాక్ టీంతో మీకు బహుశా ఈ ఎన్నికల వ్యూహకర్త రిషి రాజ్ మొదటిసారిగా ఈ మధ్యనే మీడియాలో ఐపాక్తో కలిపి ఓపెన్ అయినట్టు ఫోటోలు చెప్తున్నాయి. ఇంతవరకు తెర వెనుకున్న రిషి రాజ్ ఎప్పుడు కూడా మీడియాలో కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం అని బలంగా చెప్పారు. ఐపాక్ టీంకి ముందస్తు శుభాకాంక్షలు చెప్పి ఆయన లండన్ ఫ్లైట్ ఎక్కిపోయారు. దీనికి కూడా ఈనాడులో ప్రియారిటీ వచ్చింది. కానీ ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో నాయకులు టీడీపీ అధికారంలోకి వస్తుంది, మేము కూటమి ఫామ్ చేస్తున్నాం, వైకాపాని చిత్తుగా ఓడిస్తున్నాం అని చెప్తున్న ఏ స్టేట్మెంట్లకి ఈనాడులో పెద్దగా ప్రయారిటీ దక్కినట్టు కనిపించడం లేదు. ఈ సంకేతాలు ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది. లేదు ఈ తినబోయే ముందు రుచెందుకు అన్నట్టు 4వ తేదీ వరకు ఓపిక పడితే కూటమి గెలిస్తే అది ఈనాడు క్రెడిట్ గాను, కూటమి ఓడిపోతే అది చంద్రబాబు ఫెయిల్యూర్ గాను నెట్టేయడానికి ప్రయత్నిస్తుందా ఏమో చెప్పలేం. ఎందుకంటే ఇది ఈనాడికి పెన్నతో పెట్టిన విద్య, వెన్న కాదు పెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఏదైనా జరగవచ్చు. రామోజీరావు గారు కల ఫలిస్తే మళ్ళీ ఆయన మాటకు గౌరవించి తెలుగు ఈనాడు పాఠకులందరూ కూటమికి ఓటేశారని మళ్ళీ ఎడిటోరియల్ రాస్తే అప్పుడు మళ్ళీ దానికోసం చర్చించుకుందాం. సెలవు.